విజయనగరం జిల్లా వంగర పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించిన ఆయన జిల్లాలో అవగాహన కార్యక్రమాల వల్ల వాటి వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నామని, వంగర మండలంలో కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవులు, సిఐ ఉపేంద్ర, ఎస్ఐ షేక్ శంకర్ పాల్గొన్నారు. ప్రజెంట్ మనకు యువత కొంతమంది ఈ మత్తు పదార్థాలకి, ముఖ్యంగా గాంజా, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. బట్ మన జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు. గాంజా బాగా తగ్గించాం. ప్రజలకు అవగాహన యూజర్స్ కానీ లేదు. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో దీని వైపు వెళ్లకుండా కూడా దీన్ని బ్యాడ్ ఏంటి, దీన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి మైనస్ జరుగుతుందనేది కూడా మనం అందరికీ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ భయపెడుతున్నారు బయట వాళ్ళు. ఒక రకమైన ఇది అనమాట, లేదంటే నీకు ఏదో సంథింగ్ ఒక వ్యవహారాన్ని ఒక మైండ్కి సైకలాజికల్ ఎక్కిస్తే అతను భయపడతారు కదా. మీకు అలాంటి విధంగా నుండి మా దృష్టికి తీసుకుందండి. లోకల్ ఎస్ఐ డిస్ట్రిక్ట్ కానీ, నా డిస్ట్రిక్ట్ కానీ పక్కా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అలాంటి విధంగా ఉంటే వదిలిపెట్టారు. అలాగే గ్రామాల్లో మద్యం నియంత్రణపై పురోగతి. మద్యం అది మనకు బెల్ట్ షాపులు కట్టకుండా చూస్తున్నాం. బట్ కొన్ని కేసులు కడుతున్నాం కూడా. బట్ అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏదన్నా మేము బెల్ట్ షాపులు ఉండకూడదనే కదా. దానికంటూ ఒక సపరేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు అన్నింటిలో మేము ఏలు పెట్టి చేయకుండా మా పనులు ప్లస్ ఉండకుండా ఉండే విధంగా అవగాహన కార్యక్రమాలు, మందు తాగితే ఇలాంటివన్నీ కూడా, అలాగే ఎవరెవరు బెల్ట్ షాపులు ఉన్నాయి వాళ్ళందరి మీద కూడా మనం బైండ్ ఓవర్ కేసెస్, కొన్ని కేసులు కూడా కట్టాలి. విజయనగరం